నేను ఇప్పుడే కదా నేను వండబెట్టిస్తే మళ్ళీ వచ్చిన వారం నడు లోపలికి చల్ల వస్తుంది. అసలు నా మొగడు గింత చీకటి అయింది, ఇల్లు యాదికొస లేకుండా వచ్చిన, పెండ్లాం పిల్లలు యాదికొస లేకుండా వచ్చిన, డ్యూటీ అంటాడు గిత్తల దాకా కూడా డ్యూటీ చేస్తున్న వచ్చిన. ఇలా రానైతే రాని ఏదో ఒకటి గట్టిగానే అడుగుతా. బాగా నడురా ఇంట్లో మొక్క కనవదంపా. మీరు ఇంకా వండుకోలేదా? మేలుకతోనే కంపు వాసన వస్తుంది. ఇక మళ్ళీ తాగొచ్చినట్టుండగా. ఇక నీ డ్యూటీ ఏంది, నీ కథ ఏందయ్యా? రాత్రి 10 గంటల దాకా ఎవడు డ్యూటీ పెడుతున్నాను మరి. ఏమనుకుంటున్నావు నువ్వు? అసలు నువ్వు ఇట్లా వేస్తే నేను ఉండనే ఉండా మా అమ్మగారింటికి వీక్తా. ఏందే ఇంటికి రాగానే ఒకటే లొల్లి పెడుతున్నావు, ఉంటుండు పీక్తే వీకు. నీ అవ ఎక్కువ మాట్లాడినావు అనుకో 2 చంపుతా నిన్ను. ఇక మా చంపుతుంది, ఎందుకంటే ఇంటికాడ కూర్చొని తింటున్నా కదా, అందుకే అలసి అయిపోయినా నీకు. నీ అవ ఇంటికి రాగానే ఏమరుడే నీ అవ్వని పని చేసి సాగాను నేను. ఇక నన్నే కొడతావు. ఇక నేను ఉండతి, నేను మా అమ్మగారింటికి మా వీక్తా. ఇక ఊకోరా బాడుకోవు, ఏం ఏడుస్తున్నావురా? మన ఇద్దరం పోయి ఏదైనా వద్దాం పారా, అప్పుడు మీ అయ్యగానికి నిమ్మలం అవుతుంది. అగో ఏమో బుజ్జమ్మ పొద్దుగానే వచ్చింది పిల్లగాన్ని తీసుకొని. అల్లుడు లేడు మరి. ఏమైంది బిడ్డ? ఏమో తెల్లారగానే గిట్లు వచ్చినావు, అల్లుడేడి? ఇక రోజు రాత్రి లేట్ వస్తుండే అమ్మ. ఇక రోజు ఎందుకు లేట్ అవుతుందని అడిగితే రాత్రి కొట్టిండే అమ్మ. ఇక డ్యూటీ కొంగనే పోరని తోలుకొని మా వచ్చిండే అమ్మ. నేను ఓ అమ్మ బిడ్డ నిన్ను కొట్టినాడే లంగబుడ్డిగాడు, నలికుట్ట పడతావు. నా చేతులు ఎట్లొచ్చినాయి బిడ్డ నిన్ను కొట్ట నీకు? ఇక నువ్వు ఒక బిడ్డని ఎంత గౌరవంగా పెంచుకున్నానే బిడ్డ నిన్ను కొట్టినాడే.